మంచిదండి. ఈ యొక్క పునరుత్థాన దినాన తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుల ద్వారా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుటకు ఈ స్థలమునకు కూడి వచ్చినటువంటి సహోదరులకు సహోదరులందరూ కూడా ప్రభు పక్షాన తెలియజేసుకుంటున్నాను. ఎప్పటిలాగే ఈ యొక్క పునరుత్థాన దినాన ఒక అంశాన్ని మనం ఆలోచిద్దాం. గత వారం సహోదరులు వివరించిన అంశం గుర్తుందా మనకి? మన భక్తి ధైర్యము పుట్టించిన అనే అంశాన్ని సహోదరులు మనకి వివరించుండగా మరి ఒకసారి ఈ యొక్క పునరుత్థాన దినాన మరి దేవుడు మనతో ఏ మాటలైతే మాట్లాడాలని ఆశపడతా ఉన్నారు. అటు మాటలకి మీరు అందరూ కూడా చెవి ఎక్కి లోబడి ఆ రకంగా జీవించాలని ప్రజలను కోరుకుంటూ ఆ అంశంలోకి వెళ్తాను నేను. మరి ఈ యొక్క పునరుత్థాన దినాన్ని నేను చెప్పాలని అంశం ఏంటంటే మాదిరికరమైన కుటుంబము. యాక్చువల్గా మాదిరికరమైన వ్యక్తి కానీ స్టార్ట్ చేయాలా? మాదిరికరమైన వ్యక్తి, లేకపోతే మాదిరికరమైన క్రైస్తవుడు, తర్వాత మాదిరికరమైన కుటుంబం, తర్వాత సంఘం, ఆ కోణంలో రావాలి. కానీ నేను మొదటి విడిచిపెట్టేసి రెండో ఆప్షన్లోకి వచ్చాలి. మాదిరికరమైన కుటుంబం. కుటుంబం అంటే మనం ఈరోజు అందులో భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, మనం ఇది ఆలోచించట్లే ఈరోజు వరకు. అసలు దేవుడు కుటుంబం యొక్క నిర్మాణం ఎలా ఇచ్చాడు, దాని యొక్క బ్లూ ప్రింట్ ఏంటి? మన ఇల్లు కట్టేటప్పుడు ఇంటికి ఒక బ్లూ ప్రింట్ ఇస్తాం కదా, ఇలా చేయాలి ఇలా చేయాలని. అలానే దేవుడు కూడా ఒక మాదిరిమైన కుటుంబం కట్టబడాలంటే, ఒక మాదిరికరమైన కుటుంబం నిర్మించబడాలంటే కొన్ని సలహాలు సూచనలు దేవుడు ఇచ్చాడు. అవి ఏంటనేది ఆలోచిద్దాం. ఆ యొక్క నియమాలు ఏంటనేది మాత్రం ఆలోచిద్దాం మనం. ఇంతకీ అసలు ఈ కుటుంబ వ్యవస్థను దేవుడే ఏర్పరిచాడా? అసలు ఈ మనసు మనకుందా? ఈ కుటుంబ వ్యవస్థని దేవుడే ఏర్పరిచాడా, లేకపోతే కొంత సంతతి వచ్చిన తర్వాత కొంతమంది సైంటిస్టులు శాస్త్రవేత్తలు వచ్చి ఇదిగో ఏమో చెల్లి ఏమో వదిన అని రిలేషన్స్ అనేవి మధ్యలో వచ్చినాయా? దేవుడే ఏర్పరిచాడు. దానికి ఆధారం ఏంటంటే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం చూడండి. ఒక మాట, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26 వచ్చింది చూడండి. అపోస్తులు 17:26. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్కను నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచును. చాలక మరియు యావత్ భూమి మీద కాపురం ఉండడు. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు, ఒకరి నుంచే ఈ జాతి అనేది ప్రారంభం. ఆ ఒక్క వ్యక్తి ఎవరనేది మనకు తెలుసు. ఆదాము గారు అవ్వగారి ద్వారానే సంతతి అనేది మనకు స్టార్ట్ అయింది. రిలేషన్స్ అనేవి అక్కడి నుంచి వచ్చినాయి అనమాట. కాబట్టి ఈ కుటుంబం యొక్క నిర్మాణానికి వ్యవస్థాపకులు ఎవరు? దేవుడే. తర్వాత ఈ యొక్క కుటుంబం కూడా ఎలా ఉండాలంటే దేవుని చిత్తమునకు సరిపోయినదిగా ఉండాలి. ఈ కుటుంబ వ్యవస్థ కూడా ఎలా ఉండాలంటే దేవుని చిత్తం నెరవేర్చేదానిలా ఉండాలి, దానికి సరిపోయినట్టుగా ఉండాలి. ఎందుకంటే దేవుడి యొక్క అభిప్రాయం ఏంటంటే పరలోకమందును భూమి మీదను ఆయన మనకు తండ్రిగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన మనకు తండ్రిగా ఉండి ఆయన యొక్క గుణగుణాలను, ఆయన యొక్క లక్షణాలను, ఆయన ప్రేమ కొలమానం, ఆయన ప్రేమ ఏంటి, ఆయన క్షమాపణ ఏంటి, ఆయన యొక్క బలం ఏంటి అనేది అందరూ కూడా ఆయన స్వరూపంలోకి వచ్చిన అందరూ కూడా తెలుసుకొని అలాగే జీవించాలని దేవుడి చిత్తమై ఉంది. అనాది కాలం నుంచి కూడా ఆయన జ్ఞానం ఏంటో తెలుసుకొని జీవించాలని, ఆయన ప్రేమ ఏంటో తెలుసుకొని జీవించాలని, ఆయన యొక్క క్షమాపణ గుణం ఏంటో తెలుసుకొని జీవించాలని ఆయన చిత్తమై ఉందన్నమాట. అది అలాగనే కుటుంబం పరలోకం చేరడం గొప్ప భాగ్యం. అంటే కుటుంబముగా పరలోకం చేరడం గొప్ప భాగ్యం. వ్యక్తులుగా ఎవరి ఇండివిజువల్గా ఎవరు వాళ్ళగా వెళ్ళటం వేరు, కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్ళటం వేరు. దీనికి ఉదాహరణగా ఒకటి చెప్తా. ఒక మాట కావాలంటే, ఒక పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరు ఒక పిల్లగాని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళారంట. ఏదో ఊరు వెళ్ళారంట, ఏదో పెళ్ళికనో సందర్భానికి ఎక్కడికి వెళ్ళారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో పిల్లగాని వదిలిపెట్టిపోయారుగా, ట్యాప్కి ఒకసారి ఫోన్ చేయటం. అత్తమ్మ పిల్లగాని అన్నం తిన్నాడా? ట్యాప్కి ఒకసారి ఫోన్ చేసి, అత్తమ్మ పాలు తాగాడా, అత్తమ్మ జ్యూస్ తాగాడా. మళ్ళీ సాయంత్రానికి వాళ్ళు ఏది పెళ్లి నుంచి వచ్చేసరికి ఇంటికి లేట్ అయ్యేసరికి 4-5 సార్లు ఫోను. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసి, అత్తమ్మ అన్నం తిన్నాడా పిల్లగాడు? తిన్నాడమ్మా, ఆ ఉట్టి మీద ఉన్న పచ్చడి కొద్దిగా పెట్టాను. పచ్చడి ఎందుకు పెట్టా? చికెన్ కూర అంతగా పెట్టు. చికెన్ కూర ఏడదమ్మా, నాకు కనపడలేదు, నేను బీరువాలో పెట్టాను. కనబడింది, బీరువాలో పెడితే కనబడదు. అంటే ప్రేమ, అంటే ఒక తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉన్న ప్రేమ సంగతి చెబుతున్నాను నేను. తల్లిదండ్రులు ఎక్కడో ఒక కార్యానికి వెళ్ళి ఇంట్లో పిల్లలు విడిచిపెట్టిపోతే వాళ్ళు తిన్నారో లేదో అనేక సార్లు పరామర్శించి అత్తమామలకు ఫోన్ చేసి తిన్నాడా లేదా స్నానం చెప్పి అడుగుతామే. అలాగే ఎంత మక్కువ కలిగి ఉన్నాం ఆ పిల్లల పట్ల, అలానే కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఇండివిజువల్గా ఒక్కటే పరలోకం పోవడం కాదు, కుటుంబాన్ని మొత్తాన్ని కూడా పరలోకానికి తీర్చుకెళ్ళగడం, అలా తీసుకొని వెళ్ళగలగటం అనేది అది ఒక గొప్ప భాగ్యం అంట. కుటుంబంతో పాటుకి వెళ్ళగలగటం అనేది.
కాబట్టి దేవుని చిత్తంలో ఈ కుటుంబం యొక్క నిర్మాణం ఎలా ఉంది, దేవుని యొక్క చిత్తంలో కుటుంబంలో ఎవరెవరి పాత్రలు ఎలా ఉంటే అది ఒక మాదిరికరమైన కుటుంబంగా ఉంటుంది అనేది వాక్యాధారాలతో మనం కొన్ని ఆలోచిద్దాం. ఇప్పుడు ఈరోజు ఒక మాదిరికరమైన కుటుంబంగా ఒక కుటుంబం ఉండాలంటే అందులో మొట్టమొదటిగా ఉండాల్సింది ఏంటంటే, మొదటిది ఒక కుటుంబం మాదిరికరంగా ఉండాలంటే ఇది అవసరమేనా? మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులు ఉండాలా వద్దా? దీనికి ఆధారం చూద్దాం ఒకసారి. తిమోతి రాసిన అపోస్తుల కార్యాలు చూడండి, వివరించుకున్నాం మనం. మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూడండి. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఒకటి ఆ ప్రాంతం కాదు, 2 ప్రాంతాలు అంట. ఆయన నివసించే ప్రాంతం కాక లుస్త్రాలోను ఇకోనియాలోనంట మంచి పేరు పొందినవాడంట. మంచి పేరు పొందినవాడు. చాలామంది పెళ్లి కావాల్సినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ సహజంగా అడిగే మాట ఏంటంటే, నాకు ఒక మంచి భార్య కావాలి, నాకు ఒక మంచి భర్త కావాలి. ఈ మంచిలో మన మనసులో ఏముంటుందంటే, ఒక స్త్రీకి నాకు మంచి భార్య కావాలి అన్న భావన ఉందనుకో, వాళ్ళు ఏ పరిధిలో ఆలోచిస్తారంటే, భరించేవాడు, సహించేవాడు, నేను ఏమన్నా కానీ మనసులో పెట్టుకొని నోరు కట్టేసుకునేవాడు, అటువంటి మంచి భర్త నాకు వస్తే బాగుండు అని అనుకుంటారు భార్యలో. అలానే పురుషుడు ఎలా ఆలోచిస్తాడు? మంచి భార్య అంటే, లోకం పరిస్థితి చెబుతున్నాను నేను, మంచి భార్య అంటే పురుషుడు ఎలా ఆలోచిస్తాడు? ఎక్కువ కట్నం తేవాలి. ఒక వ్యక్తి అంటే పోటీ వచ్చింది, ఇది ఒకే కుటుంబంలో 3 అన్నదమ్ములు, ఒకే ఇంట్లో ప్రతి ఒక్కరికి కొడుకులు పుట్టారు. ఒక్కొక్కరికి ఏమంటే మంచి మంచి సంబంధాలు వచ్చినాయి, కట్నాలు ఒకరి మించి ఒకరికి ఎక్కువ వచ్చినాయి. ఈ 3వ అతను ఉంటాడుగా, నా కొడుకు కూడా ఎక్కువ రావాలి, కట్నం ఎక్కువ రావాలి, ఎందుకంటే పేరు పోయిద్దామని. అరే ఏందిరా మీ తమ్ముడు పిల్లగాడికి అంటిచ్చారు, నీకు అంటిచ్చారా, ఇంతే ఇచ్చారా అంటారేమో అని మంచి సంబంధం చూసి 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 35 ఏళ్ళు వచ్చిన వాడికి ఇప్పుడు 35 సంవత్సరాలు ఇంతవరకు వివాహం కాల వాడి కోసం పోయి. అయితే అవి ఆలోచిస్తారంటే, పురుషులు ఏం ఆలోచిస్తారంటే, మంచి భార్య అంటే ఎక్కువ కట్నం తెచ్చిద్దా, మా అమ్మాయి పేరుని ఏమైనా పెడతారా, పొలాలు కానీ స్థలాలు కానీ పెడతారా, ఇదే ఆలోచిస్తారు. అంటే లోకం తిరిగి కూడా అలానే ఉంది. మంచి భర్త మంచి భార్య అంటే, భర్త అయితేనో భరించేవాడు, సహించేవాడు, వీళ్ళు ఏది చేసినా కానీ నోట్లో గుడ్ల పెట్టుకొని నోరు గట్టేసుకునే వాళ్ళ ఉండాలనుకుంటారు. మంచి భార్య ఏమో అందం ఉన్నా లేకపోతే మంచి ఆస్తుపాస్తులు ఇస్తే చాలు, ఆ స్థలాలు పొలాలు ఇస్తే చాలని అనుకుంటున్నారు నేడు సమాజంలో. అంతేగాని ఒక మంచి పేరు, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు రావాలని ఎవరు కోరుకోవట్లా. అయితే అటు మంచి వ్యక్తిత్వం అంట తిమోతి గారికి ఉంది. చాలాసార్లు పౌలు గారి పరిచర్యలో నేను నీతో వస్తాను అని అడిగిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. పౌలు గారు పరిచర్య చేస్తున్నప్పుడు పౌలు గారిని వెంబడిస్తున్న జనాలందరూ కూడా, అయ్యా మేము నీతో పాటు వస్తాం అని అన్నిలోళ్ళు చాలా ఎక్కువ మంది. కానీ పౌలు గారే తిమోతి గారి దగ్గరికి వెళ్ళి నువ్వు నాతో వస్తావా అని అడిగింది ఎవరినంటే తిమోతి గారినే. ఎందుకంటే మంచి వ్యక్తిత్వం ఉంది ఆయన దగ్గర, మంచి క్యారెక్టర్ ఉంది, గుణగణాలు ఉన్నాయి. ఆ గుణగణాలు కూడా అంట 2 ప్రాంతాలు తెలిసినాయి అంట. ఇకోనియా లుస్త్రా 2 ప్రాంతాలు. తిమోతి అనగానే ఒక చక్కటి సాక్ష్యం చెప్పేవాళ్ళంట అందరూ. ఉంటుందా మంచి వ్యక్తిత్వం? ఉంటుందా మనకి? అది నేను ఇప్పుడు ఓన్లీ తిమోతిని పరిచయం చేశాను కదని చెప్పేసి ఒక మేలే అనుకో మాకండి, ఇద్దరికి వర్తించి. అందుకే నేను వ్యక్తులు అని రాశాను, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు, స్త్రీలవని పురుషులవని. కాబట్టి అటు మంచి మనస్తత్వం ఉంటుందా మనలో? అటువంటి మంచి మనస్తత్వం ఉంటేనే మాదిరికరమైన ఆ కుటుంబం, దేవుని చిత్తంలో ఉన్న కుటుంబం మనం నెరవేర్చగలుగుతాం. కాబట్టి ఆలోచించుకుందాం మనం, అటువంటి మంచి మనసు మనకు ఉందా లేదా, అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి లక్షణాలు మనలో ఉంటున్నాయా లేవా.
చిన్న చిన్న వాటికి అలిగి అలగటాలు, చిన్న చిన్న మాటకి మొహమాటాలు, చిన్న చిన్న వాటికి గొడవలు, అవి మంచి వ్యక్తిత్వాన్ని సూచించే కాదనమాట. మంచి వ్యక్తిత్వం ఎలా ఉండాలంటే ఎప్పుడు మనం ఆలోచన కూడా ఆరోగ్యకరంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. అన్నీ మనం చేసే ప్రతి ఆలోచన కుటుంబం కట్టబడేదిగా ఉండాలి. మనం చేసే ప్రతి ఆలోచన కూడా కుటుంబాన్ని పెరిగి వేసుకునేది అలా ఉండకూడదు. అటు మంచి ఆలోచనలు ఎప్పుడు వస్తాయి అంటే మనం వ్యక్తిత్వం మంచిగా ఉంటే ప్రతిదీ పాజిటివ్నెస్గా ఆలోచిస్తే అటువంటి ఆలోచనలు వస్తాయి. మనకు పాజిటివ్నెస్ లేదనుకో మన ఆలోచనలు మొత్తం కూడా చెడు ఆలోచనలు వస్తాయి. యూదా లాంటి ఆలోచనలు వస్తాయి, యెజబెల్ లాంటి ఆలోచనలు వస్తాయి, బైబిల్లో చెడ్డ క్యారెక్టర్ కలిగినటువంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి వ్యక్తిత్వం ఎలా ఉండాలి? మనం మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి, తిమోతి గారి వారే ఉండాలి. అలానే ఇంకోటి కూడా ఆలోచిద్దాం. ఇందులోనే రెండోదిగా దేవుని చిత్తంలో ఒక కుటుంబం మాదిరికరమైన కుటుంబంగా పిలువబడాలన్నా, నిర్మించబడాలన్నా ఎవరుండాలి? సకారులైన భార్యాభర్తలు ఉండాలి. ఇది ఆదికాండంలో దేవుడు ఆదామును నిర్మించిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన సహాయమును దయచేద్దాం అనుకున్నాడు. మనం కనుక ఆ సాటి అయిన సహాయము అనే పదం కనుక ఇంగ్లీష్ బైబిల్ ఆలోచిస్తే వెరీ సూటబుల్ పర్సన్ అని ఉంటుంది. అంటే ఒక సాటి అయిన సహాయాన్ని దేవుడు అనుగ్రహించాడు భర్తకి. వారిద్దరు ఎలా ఉండాలి? భర్త భార్యకు సహకారిగా ఉండాలి, భార్య భర్తకు సహకారిగా ఉండాలి. వీళ్ళిద్దరూ ఎవరికి సహకారులుగా ఉండాలి? దేవునికి సహకారులుగా ఉండాలి. అయితే లోకంలో ఎలా ఉంటుందంటే భార్య భర్తకు సహకారిగా ఉంటుంది, భర్త భార్యకు సహకారులుగా ఉంటారు, కానీ వీళ్ళిద్దరు కలిసి దేవుడికి సహకారులుగా మాత్రం ఉండట్లా. ఇది ఎలా ఉండిద్దంటే భార్య ఉండి ఏమంటే మనం బయటికి వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బందిగా అవుతుంది, ఏమైనా బండి ఉంటే కొనరాదు అనగానే భర్త ఏం చేస్తారు? చక్క బండి కొంటాడు. ఏమంటే బండి కొన్నారు, ఆ కారు కూడా ఉంటే సంఖ్య పెరిగింది కుటుంబంలో. అప్పటి వరకు భార్యాభర్తలే, కుటుంబం పెరిగింది, మనకి బైక్ సరిపోవట్లేదండి, కారు కొనడానికి కారు కొన్నాడు. తర్వాత ఏమందంటే భార్య ఉండి ఏమందంటే ఆరాధనకు పోతారండి అంది. నువ్వు అన్నాడు అతను నుండి. అది సహకారంగా ఉన్నట్ట కాదు. అంటే సహకారులుగా అన్ని విషయాల్లో ఉండాలి. భార్యాభర్తలు చేసే ఆలోచనలు ఎలా ఉండాలంటే ఒకదానికే ఓకే అని ఆరాధనకి వెళ్ళే విషయంలో నేను సహకరించినంటే కుదరదు. అది మాదిరికరమైన కుటుంబంగా పిలువబడదన్నమాట. అలా ఉంటే మాదిరికరమైన కుటుంబం అవ్వదు. చాలా కుటుంబాల్లో కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉన్నప్పుడు, కొద్దిగా ప్రేమ కలిగి జీవిస్తున్నప్పుడు అత్తమామల విషయంలో ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కుటుంబాల్లో కామన్గా ఎదురవుతాయి. ఎలాగంటే వీడు ఒకప్పుడు నా మాట వినేవాడు, ఇదేది నా భార్య కుంగు పట్టుకొని తిరుగుతున్న తల్లిదండ్రులు ఉంటారు. దేవుడు ఏం చెప్పాడు? వివాహమైన పిమ్మట దేవుడు మనం ఒక కుటుంబంలోనికి ప్రవేశించాడు, యజమానుడు స్థానంలో మనం ప్రవేశించి ఏం చెప్పాడు? నీ తల్లిదండ్రులను విడిచి నీ భార్యను సన్మానించుడి, హత్తుకునుడే అని చెప్పాడు. అంటే మనం కూడా ఒక కుటుంబంలోనికి వచ్చాం కాబట్టి, మనం కూడా ఒక కుటుంబాన్ని పరిపాలించే స్థితికి వచ్చాము కాబట్టి ఎవరి మాట వినాలి? ఎక్కువగా భర్త భార్య మాట వినాలి, భార్య భర్త మాట. అలాగని తల్లి మాట వినకూడదా? వినాలి, బాధ్యత కలిగి ఉండాలి. అంటే ఇలానే నేను ఈ విషయంలోనే ఒక ప్రశ్న అడిగా. ఎవరిని? ముందు సహోదరులు అడగక ముందే వేరే సహోదరులు ఒకరిని అడిగా. అన్న, ఒక స్త్రీ వచ్చి ఒక భర్త దగ్గరికి ఒక స్త్రీ వచ్చి నీకు నేను ఇష్టమా మీ అమ్మ ఇష్టమా అంటే బైబిల్ ఏం సమాధానం చెప్పిద్దని అడిగా. అంటే ఒక స్త్రీ భర్త దగ్గరకు వచ్చి చెప్పు మామయ్య అలా చెప్పు బావా, నీకు నేను ఇష్టమా నీ తల్లి ఇష్టమా అంటే బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటి అని అడిగా. సార్ ఇది తీసే. ఒక భార్య వచ్చి భర్తని నీకు నేను ఇష్టమా ఈ పిల్లగాడు ఇష్టమా అంటే భర్త ఏం సమాధానం చెబుతా? నాకు బైబిల్ అనుసారంగా చెప్పానని అడిగా. అన్నయ్య నవ్వి అసలు ఆన్సర్ లేని ప్రశ్న అడిగావు తమ్ముడు, నువ్వు అసలు ఆన్సరే లేదు దానికి. అంటే ఇది లోకంలాగా 2 కళ్ళు 2 చేతులు అనమాకు. నేను ముందుగానే చెప్పా మాట, అమ్మ ఆ భార్య నాకు 2 కళ్ళు 2 చెవులు
2 చేతులు అనమాకన్నా ముందుగానే బైబిల్ ఏం చెప్తుందే చెప్పు. వీళ్ళిద్దరు ఎవరంటే బైబిల్ ఏం చెబుతుందంటే అది సమాధానం లేని ప్రశ్న. ఎందుకంటే దేవుడు కుటుంబంలో ఎవరి బాధ్యతలు అది ఇచ్చాడు. తల్లిని చూసుకునే బాధ్యత, తల్లి ఆక్రమంలో వాళ్ళని చూసుకోవాలి, తల్లిదండ్రుల సహోదరి మనల్ని ప్రేమించే విషయం వాళ్ళని ప్రేమించాలి, భార్యకి ఇచ్చే విలువలు భార్యకి ఇవ్వాలి, పిల్లలకి ఇచ్చే విలువలు పిల్లలకి ఇవ్వాలి. ఎవరు పరిధి దేవుడు వాళ్ళకి పెట్టాడు. ఒకళ్ళంటే ఒకళ్ళు హెచ్చు తక్కువలే ఉండదు ఇందులో పరిమాణంలో. కాబట్టి సహకారులైన భార్యాభర్తలు ఉన్నప్పుడే అది మాదిరికరమైన కుటుంబంగా పిలువబడుతుంది. సహకారం లేదనుకో, అంటే ఒకళ్ళ ఆలోచన ఒకళ్ళు తీసుకోలేదనుకో ఎలా ఉండిద్ది అంటే ఒకళ్ళ ఆలోచనలో ఒకళ్ళు తీసుకోకుండా ఒకళ్ళు అర్థం చేసుకోకుండా ఉన్నప్పుడు జరిగే ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం చెబుతారు. పెద్ద ప్రాబ్లంలో పెళ్ళైన కొత్తలో ఒక భర్తకి మంచిగానే ఉంది పరిస్థితులు, బాగానే పనికి వెళ్తున్నాడు, డబ్బులు ఉంటున్నాయి, కుటుంబాన్ని బాగానే తీసుకెళ్తున్నాడు. అప్పుడేమవుతుందంటే భార్యతో మొదటగా నిబంధనలు చేసుకున్నాడంట. నేను ప్రతి నెలలో ఒకసారి సినిమాకి తీసుకెళ్తా, ప్రతి ఆదివారం రెస్టారెంట్కి తీసుకెళ్తా అని కొన్ని అలవాటు చేశాడు. కొద్దిగా లగ్జరీ లైఫ్కి అలవాటు చేశాడు. కాలక్రమంలో ఏమైపోయిందంటే 2-3 పిల్లలు పుట్టారు. 2-3 పిల్లలు పుట్టిన తర్వాత మరి సంపాదన మొత్తం కూడా పిల్లల చదువులు కానీ గుడ్లు కానీ ఇటన్నిటికీ ఖర్చు అవుతా ఉంటుందిగా. లగ్జరీలో కొద్దిగా తగ్గింది అమ్మాయికి. లగ్జరీలు తగ్గేసరికి ఇంక అన్ని కట్ అయిపోతున్నాయి. అన్ని వారానికి వెళ్ళే రెస్టారెంట్లు కట్ అయిపోతున్నాయి, నెలకి వెళ్ళే సినిమా కట్ అయిపోతుంది. అప్పుడప్పుడు వాళ్ళు కోరుకున్నాయి అడిగే ఇవి కట్ అయిపోతున్నాయి. కట్ అయిపోయేసరికి అమ్మాయి కొద్దిగా ఎడమొఖం పెడమొఖంగా ఉండటం, అలగటం, కాస్త ఇంట్లో నుంచి బయటికి తలుపు గట్టిగా కొట్టడం, అంటూ తవ్వుతున్నప్పుడు చక్కగా కడుక్కోరుగా కడిగిన సామాన్లు కొద్దిగా సౌండ్ వినబడేటట్టు కింద వేయడం, ఇవన్నీ ప్రవర్తన చేస్తున్నప్పుడు అతనికి ఆలోచన తగ్గింది. ఏందమ్మా ఎట్ట ప్రవర్తిస్తున్నావు ఏందని. నా మీద నీకు ప్రేమ తగ్గింది అంది. ఏం తగ్గిందమ్మా అంటే లేదు నా మీద నీకు చాలా ప్రేమ తగ్గింది. ప్రారంభం పెళ్ళైన కొత్తలో నువ్వు నాకు ఎటువంటి మాటలు చెప్పావు, ఎటువంటి విధానాలు చెప్పావు, నువ్వు నాకు ఇవన్నీ కరువు అయిపోయినాయి. ఎన్ని చెప్పావు నాకు. ఇప్పుడు చూడు పిల్లలు పుట్టిన తర్వాత నా మీద చాలా ప్రేమ అనేసరికి ఆ భర్త తట్టుకోలేక ఏం కావాలో చెప్పన్నప్పుడు ఏదో పెద్దదో ఒకటి కోరుకుందంట. ఒక 50,000 60 కోరుకుందంట. సరేలే ఈ పిల్ల ఏదో నేను అపార్థం చేసుకుంటుంది అనుకొని కష్టం నష్టం సహోదరుల దగ్గర ఎవరి దగ్గర అప్పు తెచ్చుకొని ఒక పెద్ద వస్తువు కొన్నాడంట. ఇంటికి తీసుకెళ్ళి పెట్టి ఆమెమో ఆ వస్తువును హాయిగా భలే చూసుకుంటుంది. ఏది ఆ వస్తువు తెచ్చి అనే వస్తువు బాగుంది, ఇంకా నా పని శాఖ తగ్గుతుంది అనుకుంటుంది. అది తెచ్చిన భర్త ఏం చేస్తున్నాడు తెలుసా, ఆ ఫోన్ తీసుకుని ఆ పక్కన కూర్చొని చూసుకుంటా, లేకపోతే ఆ ఫోన్ పడేసి ప్రశాంతంగా ఏదో 4 బజార్లు టీ కొట్టు కాడికి వెళ్ళి కూర్చొని టీ తాగుతా. ఏంద్రీ బాధ, నేను ఎట్ట కట్టాలి, ఈ ఈఎంఐ ఎట్ట కట్టాలి, నన్ను చూస్తే భార్య అపార్థం చేసుకుంటుంది, ఇటు చూడకపోతే ఈఎంఐలకు నాకు ప్రాబ్లం అనుకొని భర్త దిగులుతోనాడంట. ఇప్పుడు భర్త యొక్క స్థితిగతులు అర్థం చేసుకొని భార్య తనకు సహకారిగా ఉన్నట్ట కాదు. భర్త యొక్క స్థితిగతులు కూడా భార్యలు అర్థం చేసుకోగలగాలి. అలానే డబ్బులుండి కూడా ఖర్చు పెట్టనే పిసినారి భర్తలు కొంతమంది ఉంటారు. డబ్బులు ఉంటాయి లేక కాదు, డబ్బులు ఉంటాయి కానీ ఖర్చు పెట్టరు. ఎందుకంటే స్త్రీలు భార్యలో పెద్ద ఎక్కువైన ఏం కోరుకోరు. మహావాళ్ళు కోరుకునేవి అంటే వస్త్రాలు ఎక్కువ కోరుకుంటారు, జ్యువెలరీ కోరుకుంటారు. ప్రతిసారి జ్యువెలరీ కోరుకున్నారు అనుకో, మన అందరూ కలిసి చోటపురం క్లాస్కి వెళ్ళాలి, అందరూ దొంగతనాలు ఎట్ట చేయాలా అని. కాబట్టి వాళ్ళు జ్యువెలరీ ఏం కోరుకోరు. వాళ్ళు కోరుకునేది వస్త్రాలు, లేకపోతే ఏదో సింపుల్ కొన్ని కోరుకుంటారు. అవి కూడా కొన్ని తీర్చేటట్టు ఉండాలి. కాబట్టి భర్తను అర్థం చేసుకోకపోవడం అది లోపం, అది సహాయకరంగా ఉన్నట్టు కాదు. నీ దగ్గర ఉండి కూడా పిల్లలకి బెటర్, ఒక్కొక్కళ్ళు భార్యలకి బెటర్, కోడేసి కూడా ఎవరికి పెడదాం అనుకుంటారు, అర్థం కాదు. అలా ఉన్నా అది సహాయంగా ఉన్నట్టు కాదు, సహాయకరంగా ఉన్నట్టు కాదు. కాబట్టి ఒక మాదిరికరమైన కుటుంబం, దేవుడు చిత్తానుసారమైన కుటుంబంగా మనం నిర్మించబడాలంటే మొదటిగా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులు కుటుంబంలో ఉండాలి. అలానే సహకారులైన భార్యలు భర్తలిద్దరు ఉండాలి. దీనికి వచ్చిన చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు ఉంటే మనం ఏ వచనం చదువుతాం, 3వ వచనం చదవనాక, లేకపోతే 1వ వచనం స్టార్ట్ చేసి 3వ వచనం నుంచి రాండి. అటువరే స్త్రీలారా చాలాక 3వ
జడలు అల్లుకొనటయు బంగారు నగలు పెట్టుకొనటయు వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఇప్పుడు వచ్చేటువంటి కాస్మెటిక్స్ మొత్తం, ముఖానికి రాసినటువంటి కాస్మెటిక్స్ మొత్తం కూడా మనం రాసుకున్నప్పుడు కొద్ది రూపం బాగానే ఉంటుంది. ఎండకు వచ్చినప్పుడు అదేమైపోయింది అంటే వెలిసిపోయింది ఖచ్చితంగా. చెమట ఎప్పుడైతే మన ఒంటికి పట్టిద్దో రాసుకున్న పౌడర్ పోయింది, రాసుకున్న క్రీమ్స్ అన్నీ పోతాయి. కానీ అంతరంగ స్వభావం ఒకటి చూసావా, అంతరంగ మనం అలంకారం ఉంటుంది చూసావా, అది ఎప్పటికీ పోయేది కాదు. అది ఎండ వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా, తుఫాను వచ్చినా, సునామీ వచ్చినా పోయేది కాదు. అది వెలుపటి అలంకారం అలా ఉండాలి స్త్రీకి. అలానే పురుషుల యొక్క బాధ్యత కూడా చెప్పాడు చూడండి 7వ వచనంలో, అటువలనే పురుషులారా జీవమను కృపావరములు మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడం. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయాలంట. ప్రార్థనలకు ఆటంకం కలగకూడదు. భార్యాభర్త ఇద్దరు అరుచుకున్నారు, ఇంట్లో తగులు ఆడుకున్నారు, ఒకరినొకరు తిట్టుకున్నారు లేదా కొట్టుకున్నారు. ఆదివారం ఆరాధనకు వచ్చి పురుషుడు లేదా భర్త ప్రార్థన చేయాలి. ఏమని చేస్తారు? ప్రార్థన చేయగలుగుతారా? తండ్రి అని చేయగలుగుతారా? కళ్ళు మూసుకుని తండ్రి అని మొదలు పెడితే ఏడుస్తున్న భార్య కళ్ళ ముందు ఉంది. లేకపోతే ఇంట్లో పిల్లలు కొట్టించాడు అనుకో, ఏడుస్తున్న పిల్లల కళ్ళ ముందు తనకి తండ్రికి ఏమైనా ప్రార్థన చేస్తాడు? లేదు. అలానే భార్య రాచి రంపాన పెడతా ఉంది భర్తని అర్థం చేసుకోవట్లా, ఇసిగిస్తుంది, పీడిస్తుంది, బాగా ఇబ్బంది పెడుతుంది, ఎలా పడితే అలా నోరుతూ మాట్లాడుతుంది. అలాంటి స్త్రీ వచ్చి ఆదివారం ఆరాధనలో ప్రభు బల్లా ప్రయంలో ప్రార్థన చేసుకున్నప్పుడు కళ్ళు మూసుకుని తండ్రి అన్నప్పుడు దేవుడు కనపడతాడా? వెక్కి ఎక్కి ఏడుస్తున్న భర్తలు కనపడతారు. కాబట్టి అలా ఉంటే మనం కృపావరంలో మనం పాలివారం కాదు. పురుషులు కూడా ఎలా ఉండాలంటే, పురుషులు కానీ స్త్రీ కానీ ఎలా ఉండాలంటే ఈ కృప అనే వరంలో మనందరం కూడా పాలివారు, స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా. ఏది ఉన్నా లేకపోయినా ఈ జీవితంలో సొమ్మునంతసేపు కొంత మనం బతుకగలుగుతాం. కానీ ఈ ఆత్మానుసారంగా ఆధ్యాత్మికంగా కనుక మనం ఈ కృప, దేవుడు మాకు ఈ కృపను అనుగ్రహించాడు అని కనుక మనం జీవించగలిగితే ఇక్కడ మనం మంచి స్థితి అనిపించకపోయినా మరణించిన తర్వాత మాత్రం మంచి స్థితి మనం అనుభవిస్తాం. అదే జీవమని కృపావరం. ఆ వరాన్ని మనం అనుభవించే వాళ్ళ ఉండాలి. మనం ఆ వరాన్ని అనుభవించడానికి ఇష్టపడం ఎక్కువ. ఈ జీవమనే కృపావరాన్ని అనుభవించడానికి ఇష్టపడం. ఏముంది ఏం లేదు, రేపు పక్కింటోళ్ళకి అది ఉంది, పొరుగింటోళ్ళకి ఇది ఉంది, నాకు ఇది లేదని ఏడిసేస్తూ ఉంటాం. కానీ వీటి మీద మక్కువతో నేను ఈ జీవమనే కృపావరాన్ని మిస్ అవుతాననే ఆలోచన మనలో పోతూ ఉంటుంది. కాబట్టి అలా పోకుండా ఉండాలంటే భర్త ఏం చేయాలంటే బలహీనమైన ఘటన నుంచి భార్యని సన్మానించి తన ప్రార్థనలకి అభ్యంతరం కలగకుండా జాగ్రత్తగా తీసుకుంటారు వాళ్ళ ప్రార్థనకి. కాబట్టి ఒక మాదిరికరమైన కుటుంబం కట్టబడాలంటే ఎవరు ఉండాలి? సహకారులైన భార్యాభర్తలు ఉండాలి. ఇంకోటి ఆలోచిద్దాం. ఒక మంచి కుటుంబం కట్టబడాలంటే, దేవుని చిత్తానుసారమైన కుటుంబం కట్టబడాలంటే ఎటువంటి ఆలోచన ఉండాలని చూద్దాం. ఇంకోటి సంఘము లేక కుటుంబం. మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి, సహకారుల భార్యాభర్తలు ఉండాలి, సంఘంలో కుటుంబంలో వారి బాధ్యతలు ఏంటో కూడా ఎరిగి ఉండాలి. సంఘాల్లో చాలామంది పిల్లలు కలగనోళ్ళు కానీ చాలామంది ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయించుకొని పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళు కొద్దిగా వాళ్ళ ఆరోగ్యవంతులు ఉన్న తర్వాత ఉన్నట్టుండి పక్కన ఆగిపోయే సందర్భం, వాళ్ళ బాధ్యతలు మర్చిపోయే వాళ్ళు ఉన్నారు చాలామంది. అంటే అప్పుడు దాకా చాలా యాక్టివ్గా పనిచేస్తారు సంఘాల్లో. వాళ్ళు అనుకున్న ఇల్లు కట్టుబడిన తర్వాత, వాళ్ళు అనుకున్న జాబులు వచ్చిన తర్వాత, వాళ్ళు అనుకున్న పిల్లలు పుట్టిన తర్వాత, వాళ్ళు అనుకునే మొత్తం నెరవేరిన తర్వాత ఈ బాధ్యతను మర్చిపోతారు. ఈ బాధ్యతను మర్చిపోయే వారిలా ఉండకూడదు. అప్పుడు అది మాదిరికరమైన కుటుంబంగా ఎంచబడదు. ఎలా ఉండాలో చూడండి ఒకసారి. కుటుంబం మొత్తం కూడా దేవుని పరిచర్య చేసే వారిలాగా ఉండాలి. అపోస్తుల కార్యాలు రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం. కుటుంబం యొక్క బాధ్యత చూడండి సంఘాల్లో కానీ ఎలా ఉండాలి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం
3వ వచనం చూడండి. నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. చాలక అయితే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఎలా ఉన్నారు? సంఘంలో సంఘ పరిచర్య కొనసాగించే వారిలా ఉన్నారు. భార్య భర్త పిల్లలు కూడా. అలాగనే 10వ వచనం కూడా చదివాక ఒక్కొక్కరు పరిచయం చేశాడు. 10వ వచనం, క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లకు వందనములు, అరిస్టోబులు ఇంటి వారికి వందనములు. వాళ్ళు కూడా అంట కుటుంబం మొత్తం అంట ఎలా ఉన్నారు? సంఘ పరిచర్యలో ఉన్నారంట. తర్వాత 13వ వచనం కూడా చదివాక ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. చూడండి వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే సంఘంలో వారి యొక్క బాధ్యతలు నెరవేరుస్తున్నారంట. ప్రారంభ సంఘం ఆదిమ సంఘం కట్టబడినప్పుడు ఒక్కొక్కరుగా ఎవరి బాధ్యతలు వాళ్ళు. అకుల ప్రిస్కిల్లా మన చదువుకున్న వీళ్ళందరూ కూడా సంఘ పరిచర్యని కొనసాగిస్తూ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. అలానే ఇంకొక మాట కూడా అపోస్తుల కార్యాలు 16-15 కూడా చూడండి. అపోస్తుల కార్యాలు 16-15. అపోస్తుల కార్యాలు 16-15 కూడా చూడండి ఒకసారి. బాప్తిసము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానినని మీరు యోచించితే నా ఇంటికి వచ్చి ఉండునని వేడుకొని లూదియా గారి సందర్భం అన్నమాట. లూదియా గారు వాక్యం విని విశ్వసించి పౌలు గారిని ఏం చేసింది? ఆహ్వానించింది తన ఇంటికి. అయితే వాళ్ళందరూ కూడా మాదిరికరంగా జీవించి మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు, సాకాలైన భార్యాభర్తలు ఉన్న కుటుంబంలో సంఘాల్లో వాళ్ళు వారి బాధ్యతలు నెరవేరుస్తున్నారా? వారి బాధ్యతలు నెరవేరుస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు మన పని అప్పులో తీసుకెళ్ళి మంచి వ్యక్తిత్వం ఉందా? తర్వాత వాళ్ళు సహకారాన్ని భార్యాభర్తలేనా? భార్యాభర్తలే. వారి బాధ్యతలు సంఘంలో నెరవేరుస్తున్నారా? అప్పుడు అది మాదిరికరమైన కుటుంబం, దేవుని చిత్తానుసారమైన కుటుంబంగా పిలువబడుతుంది అన్నమాట. కాబట్టి వారి బాధ్యతలు మర్చిపోవాలా. మనం అనుకో మేలు జరిగిన తర్వాత దేవునికి దూరం అయిపోతాం, మేలు జరిగిన తర్వాత దేవునికి ఎడబాటు జరిగింది. వాళ్ళు అలా లేరు. మేలు పొందారు, మేలు పొంది వారి యొక్క బాధ్యతలను సంఘంలో కుటుంబంలో నెరవేర్చుకుంటా పోతున్నారు వాళ్ళు. కాబట్టి మనం కూడా మాదిరికరమైన కుటుంబంగా ఉండాలంటే మన బాధ్యత ఏంటి? సంఘంలో మనకి ఇచ్చిపోయిన అంటే సంఘంలో చాలా మంది అనుకుంటారు సేవకుడికే బాధ్యత అనుకుంటారు అందరూ. అంటే ఎప్పుడైనా సరే ఒక సంఘం వర్ధిల్లాలంటే, సంఘం అభివృద్ధి చెందాలంటే, సంఘం కట్టుబడాల, సంఘం అనేది విస్తరించబడాలంటే ఒక నాయకుడి వల్లే సాధ్యపడుతుంది. సంఘం మొత్తం కూడా ఒక చెయ్యి వేస్తేనే, సంఘం మొత్తం కూడా దానికి అభివృద్ధికి తోడ్పడితేనే సంఘం అభివృద్ధి చెందింది. వారి బాధ్యతలు ఇప్పుడు నా బాధ్యత నాకుంది సంఘంలో, అంతా శామన్న మీదే మన సంఘం బాధ్యత మొత్తం కూడా శామన్న మీదే ఉన్న ప్రతి ఒక్కరూ పాలు పంచుకున్నాం అనుకో, అది మన బాధ్యతలను మనం నెరవేర్చిన వారు. ఆ నాయకుడే చేసుకుంటే లేదైనా సరే ఆ నాయకుడే చేసుకుంటారనుకుంటే అది ఫలించదు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే వారి బాధ్యతలు కనుగొని ఆ బాధ్యతలు ఏంటో మనం నెరవేర్చే వారిలాగా ఉండాలి, సంఘంలో కానీ కుటుంబంలో కానీ. సరే ఇంకోటి కూడా ఆలోచిద్దాం. సంఘము లేక కుటుంబం ద్వారా, కుటుంబం ద్వారా ఎన్నుకోబడిన నాయకుడు. ఇది మనకి చాలా మందికి అర్థం అవ్వాలి. ఒక నాయకుడిని మనం యానికి తెచ్చుకోవాలా? ఏదైనా ఏమంటారు వాటిని, కళాశాల, బైబిల్ కళాశాలకి వెళ్ళి నాయకుని తెచ్చుకోవాలా మనం? అది కుటుంబంలోనే ఎదగాలి. కుటుంబంలో ఎదిగిన వ్యక్తికే ఎవరి వ్యక్తిత్వాలు ఏంటి, ఎవరి భావోద్వేగాలు ఏంటి, ఎవరి పరిస్థితులు ఏంటి అనేది కుటుంబంలో ఎదిగినోడుకుంటుంది. ప్రారంభం యేసుక్రీస్తు వారు పునరుత్థానం చెంది 40 రోజులు ప్రత్యక్ష వెళ్ళిపోయిన తర్వాత ప్రారంభ క్రైస్తవుల మధ్య ఎక్కడ కూడుకున్నారండి? ప్రారంభ క్రైస్తవుల మధ్య ఎక్కడ కూడుకున్నారు? ఎవరింటి దగ్గర కూడుకున్నారు? అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 12 వచనం చూడండి. యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. మరియ గారు, యేసు ప్రభు తల్లి గారు మరియ గారి ఇంటిలో ఏం జరుగుతుంది? ప్రార్థన జరుగుతుంది. ఒకప్పుడు యేసుక్రీస్తు వారు మరణి జీవించిన ఉన్న కాలాల్లో
అతని కుమారులు, అతని సహోదరులు ఏమన్నారు ఆయన్ని? యోహాను సువార్త 7వ అధ్యాయం చూడండి. అంటే యేసుక్రీస్తు వారి సహోదరులు యేసుక్రీస్తుని ఏమన్నారు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు? చూడండి 7వ అధ్యాయం. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడు కోరు వాడెవడను తన పని రహస్యమును జరిగింపడు. నీవు ఈ కార్యమును చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరుల పేర్లు కొంతమంది ఎవరికైనా తెలుసా? యేసుక్రీస్తు వారి సహోదరుల పేర్లు ఎవరు? ఆ పేరు పేరు చెప్పండి మీకు తెలిస్తే. యాకోబు, యోదా ఆయన సహోదరులు. యేసుక్రీస్తు తర్వాత పుట్టిన మరియ గారికి పుట్టిన కుమారులు వీళ్ళిద్దరు. ప్రారంభం యేసుక్రీస్తు వారు జీవించిన కాలాల్లో వీళ్ళు ఎవరంట సహోదరులు అంగీకరించట్లేదంట. ఈ నుండి ఉన్న ప్రాంతంలో ఒక మహత్కార్యాలు చేస్తాను, నువ్వు ఎక్కడగా చేయాల్సింది ఎరుసలేము పోయి అడికెళ్ళి చేయి, వాళ్ళని నమ్మించు అని సహోదరులు ఆయన్ని కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడుతున్న సందర్భం. అటువంటి వ్యక్తి, అటువంటి యాకోబు యేసుక్రీస్తు వారి సహోదరుడు అంట. ఆయన పునరుత్థానం చెంది 40 దినాలు కనపరుచుకుని పోయిన తర్వాత తన తల్లితో పాటు తన ఇంటిలో కూడుకొని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తా కూడా చూడండి, ఆ ఇంట్లో నుంచి నాయకుడికి ఎలా ఎదిగారు చూడండి యాకోబు గారు. గలతీలకు రాసిన పత్రిక 1:19 చూడండి. గలతీలకు రాసిన పత్రిక 1:19, గలతీ 1:19. అతనిని తప్ప అయితే పౌలు గారికి దర్శనం అయిన పిమ్మట దర్శనం అయిపోయింది కదా. దర్శనం వచ్చి దమస్కులో యేసుక్రీస్తు దర్శనం అయిపోయిన తర్వాత ఆయన అరణ్యం కొనుక్కోబడి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి ఆయనకి అవన్నీ వివరించిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేము వచ్చినప్పుడు శిష్యులు ఎవరు కనపరచుకోలేదంట. ఎవరు కనపరచుకోవాలంటే సహోదరుడు ఎవరు? యాకోబు గారు. అంటే ఆయన అప్పటికి ఈయన వచ్చే సమయానికి ఎలా ఉన్నాడు? ఆయన పరిచర్య చేస్తా ఉన్నాడు, నాయకుడిగా ఎదుగున్నాడు. అలానే గలతీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. గలతీ రాసిన పత్రిక 2:3 చూడండి. తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మనలను దాసులుగా చేసుకునేవాళ్ళని క్రీస్తు యేసు వలన తనకు కలిగిన. అయితే అక్క అంత వద్దులే కానీ 9వ వచనం చదవండి. 9 సున్నతి విషయంలో ఒక సంఘంలో గలిబిడి జరుగుతున్నప్పుడు చూడండి పౌలు గారు అన్నమాట. 9వ వచనం అనగా పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్య జనులకు అపోస్తులుడు అవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను. చూడండి, ఒక కుటుంబంలో నుంచి వ్యక్తి ఎవరయ్యారు? ఒక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎవరయ్యారు? సంఘంలో నుంచి ఎదిగిన వ్యక్తి. సంఘంలో ఎదిగిన వ్యక్తి నాయకుడు అయ్యాడు. స్తంభాలుగా ఎంచబడ్డాడంట. యేసుక్రీస్తు వారి పరిచర్య భారాన్ని భుజాన్ని వేసుకున్న వ్యక్తి ఎవరు? యాకోబు. ఆయన ఎలా వచ్చాడంటే సంఘం ద్వారా వచ్చాడు, కుటుంబంలో నుంచి వచ్చాడు ఆయన. ఇంకొక మాట కూడా చదువుతున్నాం దాన్ని, దీనికి సంబంధించింది. అపోస్తుల కార్యాలు 15:13 చూడండి. అపోస్తుల కార్యాలు 15:13. అయితే పై వచ్చింది చదువాక. ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్య జనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించిన. వీళ్ళిద్దరు చెప్పిన తర్వాత పౌలు గారు బర్నబా గారు చెప్పి చాలించిన తర్వాత ముగింపు మాటలు ఎవరు చెప్పారో చూడండి. వారు చాలించిన తర్వాత యాకోబు గారు ఎలా నాయకుడిగా వచ్చాడు సంఘంలోనికి? సంఘము ద్వారా కుటుంబంలో నుంచి వచ్చాడు. యాకోబు గారు ఎక్కడో ఏదో ఒక మినిస్ట్రీ నుంచో లేకపోతే ఒక బైబిల్ కళాశాల నుంచో రాలా. నాయకుడు అనేవాడు వాక్యానుసారంగా ఎలా రావాలంటే కుటుంబంలో నుంచి రావాలి, సంఘంలో నుంచి నాయకుడు రావాలి. లేకపోతే సంఘం నాయకుడు లేనప్పుడు, సంఘం బలహీనంగా ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళని తెచ్చుకున్నాం అనుకో, ఏదో మినిస్ట్రీస్కి వెళ్ళో లేకపోతే ఏదో వ్యక్తిని తెచ్చుకున్నాం అనుకో, అతను డబ్బు ఎంత ఇస్తే అంత పని చేస్తాడు. మనం తక్కువ ఇచ్చామనుకో తక్కువ పని చేస్తాడు, ఎక్కువ ఇచ్చామనుకో ఎక్కువ పని చేస్తాడు.
అంతేగాని బాధ్యత, అరే వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నోళ్ళు, వీళ్ళు ముందు వచ్చిన వాళ్ళ, వీళ్ళు వెనక వచ్చిన వాళ్ళు, వీళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు చిన్నోళ్ళు, వీళ్ళు ఆసక్తిగా ఉంటారు, వీళ్ళు దేవుని పని బాగా చేస్తారు, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. బయట వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇది ఎవరికి తెలుస్తాయి? ఇవన్నీ సంఘంలో ఎదిగిన వ్యక్తికి తెలుస్తాయి. కాబట్టి సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు కావాలి? నాయకుడికి ఎదగాలి. అది మాదిరికరమైన కుటుంబం, దేవుడి చిత్తానుసారమైన కుటుంబం, సంఘంలో నుంచి నాయకుడి రావాలనేది. అలానే చాలామంది, ఒక యాకోబు గారే కాదు, సంఘంలో నుంచి, కుటుంబంలో నుంచి నాయకుడైన వ్యక్తి ఎవరు? తిమోతి. సంఘంలో నుంచి కుటుంబంలో నుంచి నాయకుడైన వ్యక్తి ఎవరు? తీతు, యాకోబు, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా సంఘంలో నుంచి వచ్చారు. సంఘంలో ఎన్నో అనుభవాలు పొంది, మంచి వ్యక్తిత్వం కలిగి, మంచి పేరు పొంది, మంచి సాగాల భార్యాభర్తలు కలిగి, వారి యొక్క బాధ్యతలు నెరవేరుస్తూ సంఘము ద్వారా ఎన్నుకోబడ్డారు. వాళ్ళందరూ కూడా ఇన్ని లక్షణాల్లోనే నువ్వు సంఘంగా ఒక లీడర్గా నువ్వు నిలబడని ఎన్నుకోబడతాడు నాయకుడు అనే వ్యక్తి. కాబట్టి మనం కూడా కుటుంబాల్లో కూడా సంఘాలు కూడా ఎలా ఉండాలంటే, సంఘంలో నుంచి ఒక వ్యక్తిని మనం ఎన్నుకునే వారిలా ఉండాలి. మనం బయట వాళ్ళని తీసుకొచ్చామనుకో, సంఘం మీద అజమాయి చేస్తారు, సంఘం మీద పెత్తనం చేస్తారు. అలా ఉండకూడదు అనమాట. కాబట్టి మనం మనసులు ఎరిగిన వాళ్ళు, మన భావోద్వేగాలు తెలిసిన వాళ్ళు, వెనకెవరో ముందెవరో గ్రహించిన వాళ్ళు, వీళ్ళందరూ ఎన్ని విషయాలు తెలిసిన వాళ్ళు కనుక సంఘంలో నాయకుడిగా ఉంటే ఆ సంఘం ఎలా ఉండిద్ది అంటే ప్రారంభ సంఘం వల్లే విస్తరించిద్ది, అభివృద్ధి చెందిద్ది. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి మాదిరికరమైన కుటుంబంగా మనం తీర్చబడాలంటే సంఘం ద్వారా ఎన్నుకోబడే నాయకుడై ఉండాలి. సరే, అలానే ఇంకొక మాట కూడా ఆలోచిద్దాం. సరే, మాదిరి చూపించిన కుటుంబాలు కొన్ని ఉన్నాయా? మాదిరి చూపించిన కుటుంబంలో మాదిరి చూపించిన కుటుంబాలు ఏమన్నాయండి బైబిల్లో? మనం మీకు తెలిసినవి ఏమన్నా మాదిరి చూపించిన కుటుంబాలు? అబ్రహాం కుటుంబం ఉంది. అబ్రహాం గారు ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, ఎంత విధేయతను కలిగి ఉన్నాడో, అట్టి విశ్వాసాన్ని ఎవరు కొనసాగించారు? ఇస్సాకు కొద్ది కూడా పోనీలా. అబ్రహాం గారి విశ్వాసాన్ని ఏమాత్రం తగ్గించలా. అబ్రహాం గారు ఏ స్థితిలో జీవించాడు, అదే స్థితిలో ఎవరు జీవించారు? ఇస్సాకు జీవించారు. ఇస్సాకు ఏ స్థితిలో జీవించాడో, ఎంత విశ్వాసంతో జీవించాడు, అదే విశ్వాసం ఎవరు జీవించారు? యాకోబు గారు జీవించారు. వీళ్ళ ముగ్గురు ఎంత విశ్వాసంగా జీవించారో అంతటి విశ్వాసాన్ని ఎవరు చూపించారంటే యోసేపు గారు జీవించారు. అంటే చూడండి, ఒక అబ్రహాం గారు జీవించిన జీవితం 4 తరాలు జీవించినాయి అంట పోనీయకుండా. వాళ్ళు మాదిరికరమైన కుటుంబాలు. అబ్రహాం గారు కానీ, ఇస్సాకు గారు కానీ, యాకోబు గారు కానీ, యోసేపు గారు మాదిరికరమైన కుటుంబాలు. అలాగనే కొత్త నిబంధనకు వచ్చేసరికి అలానే యెహోషువ గారి కుటుంబం. యెహోషువ గారు అన్న మాట 24వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. యెహోషువ గారు చెప్పిన మాట ఆ మాట. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం చివరి మాట అనుకుంటా. 24వ అధ్యాయం 15 ఓకే. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదాము. మీరు ఎలా ఎవరు సేవిస్తారు? మీ ఇష్టం. మీరు ఐగుప్తులో ఉన్న దేవుని సేవించుకుంటారో, ఆ కొండ మీద ఉన్న దేవతను సేవించుకుంటారో, ఆ గుహలో ఉన్న దేవతను సేవించుకుంటారో, మీ ఇష్టం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదాము. అయితే యెహోషువ గారు పరిపాలించిన కాలం కానీ, ఆయన జీవించిన కాలం, రాజ్యం మాత్రం చాలా, అంటే దేవుణ్ణి కుడి ఎడమ తిరగకుండా చేసిన అనమాట ఆయన కాలంలో. యెహోషువ గారి కాలంలో ఆయన కూడా ఒక మాదిరికరమైన కుటుంబం ఆయనది. అలానే కొత్త నిబంధనకు వచ్చేసరికి లూదియా గారి కుటుంబం మాదిరికరమైన కుటుంబం, చక్కగా తన కుటుంబాన్ని రక్షించుకుంది. అలాగనే కొర్నేలి కుటుంబం. ఎందుకంటే కొర్నేలి ప్రార్థన చేస్తుంటారంట, ఆ విన్నపములు ఎవరి సన్నిధికి చేరినాయి? దేవుని సన్నిధికి చేరినాయి. కొర్నేలి గారి కుటుంబం మాదిరి. అలాగే అకులా ప్రిస్కిలా కుటుంబం. ఇలా చెప్పుకుంటా పోతే చాలా కుటుంబాలు ఉన్నాయి, మాదిరికరమైన కుటుంబాలు చాలా ఉన్నాయి. మనం ఎక్కువగా మాట్లాడుకున్న సందర్భం ఇప్పుడు ఏంటంటే మాట్లాడుకున్న సందర్భం కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా ఉంటే అయ్యే పరిస్థితి ఏంటని చెప్పుకొని ముగించుకుందాం. మనం కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఏంటి, దానికి వచ్చే పరివాసం ఏంటని ఆలోచిద్దాం. కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఒక మాట చెప్పండి. కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా ఉంటే, ఏమైనా కుటుంబం ఉందా?
పాడైపోయిన కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఇంకా ఇంకేమన్నా వెనకరాని ఇంకా ఏమన్నా ఇంకా న్యాయాధిపతులు తర్వాత సందర్భం. ఒక తండ్రి నిర్లక్ష్యంగా ఉంటే ఇంటికి అది ఏలి గారి ఒక సందర్భం ఆలోచిద్దాం మనం. ఒక కుటుంబంలో ఒక నాయకుడు నిర్లక్ష్యంగా ఉంటే, కుటుంబంలో యజమానుడు నిర్లక్ష్యంగా ఉంటే ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఈనాటి కాలంలో మనం కూడా నిర్లక్ష్యంగా ఉంటే మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి? దేవుడు మన విషయంలో ఏ విషయంలో జోక్యం చేసుకుంటాడు అనే సందర్భం ఆలోచిద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. తరువాత నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చును, ఇశ్రాయేలులో నేనొక కార్యము చేయబోచున్నాను, దానిని విను వారందరి చెవులు గింగురు మరను. అయితే సమూయేలు గారి దగ్గరకి దేవుని యొక్క దూత వచ్చి, సమూయేలు నేను ఒక కార్యం చేయబోతున్నాను, దీన్ని చెప్పేసి నేను ఈ మాట చెప్పగానే వినువారి చెవులు గింగురు మాట అంట. ఎందుకు అంత గొప్ప ఒక విషాద సాయమైనటువంటి వార్తని దేవుడు సమూయేలు గారు ఎందుకు తీసుకెళ్ళాడంటే, ఏలీ గారి కుమారులు చేస్తున్న ప్రవర్తన బట్టి. ఏలీ గారు మంచోడే, ఏలీ గారు చెడ్డోడు కాదు. ఎందుకంటే ఏలీ గారి దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి సమూయేలు యేసుక్రీస్తు స్వరూపాన్ని చూపించాడు. ఆయన సొంత కుమారులకు మాత్రం చెప్పలేకపోయాడు. ఏలీ గారి దగ్గర పని చేస్తున్నటువంటి సమూయేలు గారినేమో యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని చూపించగలిగాడు, కానీ తన సొంత కుమారులు మాత్రం మరేమో నిర్లక్ష్యం వహించాడు కుటుంబం పట్ల. వెనక రండి, వాళ్ళు చేసినటువంటి కార్యాలు చూడండి. 2వ అధ్యాయం చదువుకాయ 2:12. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. యెహోవాను ఎరగని వారే అంట. ఏలీ గారేమో యాజకత్వం చేసేవాడు, అంటే ఈ సంఘంలో శామన చేసే పని అతను చేస్తున్నాడు. యాజకత్వం చేసే వ్యక్తి కొడుకులు దేవుని ఎరగని వారయ్యారంట. జనుల విషయమై యాజకులు చేయించు వచ్చిన పని ఏమనగా, యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొలుసులో గాని తపేలలో గాని నూనెలోని గాని చాలా సందర్భంలో నేను వివరిస్తాను. అయితే చివరి వచ్చిన చదువు 22వ వచనం ఒక్కడ చదువు చాలు. ఏలీ ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో సైనించుటకును. అయితే అసలు దేవునికి ఆ పని అంటేనే పడదు. అంటే అలా జీవించే వాళ్ళంటేనే, ఆ విధానం అంటే నచ్చని వాళ్ళు అంటే ఎక్కడ చేస్తున్నారు? వచ్చి దేవుని మందిరంలో చేస్తున్నారు వాళ్ళు. ఈ జనము ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు? అయితే చూడండి, ఇక్కడేమో మీరు ఎందుకు చేయించున్నారు అని అడిగినట్టుంటది. 3వ అధ్యాయంలో చూడండి, 3వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. 3:11. ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోతున్నాను, దానిని విని వారందరి చెవులు గింగురుమను. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారందరిని గురించి నేను చెప్పిందంతా వారి మీదకి రప్పించి. ఈ పాట ఉంటుంది అక్క, ఏదంటే తెలిసి కూడా నిర్లక్ష్యం. తన కుమారులు తమకు తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు కనుక అడ్డగించలేదు. అయితే వీరు చేస్తున్న తప్పు అని ఏలీ గారికి తెలుసు, అయినా కానీ ఏం చేశాడు? అడ్డగించలేదు. ఎందుకు అడ్డగించలేదు అంటే ప్రేమలు ఉంటాయి కొన్ని తల్లిదండ్రులకి. బయట వాళ్ళకి బాగా చెప్పగలుగుతారు, వారి కుటుంబీకులకే చెప్పుకోలేరు. ఎందుకంటే ప్రేమ, అమ్మో బాధపడతారేమో. వస్తువులు కూడా చూడండి, పిల్లలు అడిగినప్పుడు తల్లిదండ్రులు కొనిలేదనుకో, వాళ్ళు ఏది చేసుకుంటారేమో అని భయపడి ఏం చేస్తాం? అది వాళ్ళకి అనవసరమైన కొనిస్తాం. ఇతరులకి ఏం చెబుతాం? అలాంటి కొని మాకుండా జాగ్రత్తగా ఉండండి, పిల్లలు చెడిపోతారు,
ఈ వయసులో పిల్లలకు ఫోన్లు కొనిపించకూడదు అని బలంగా చెబుతాం. బయట వాళ్ళకు బాగా బలంగా చెబుతాం, ఇంట్లో వాళ్ళకి చెప్పలేము. ఎందుకంటే వాడు ఏడుస్తాడనో మారం చేస్తాడనో. అలానే ఈ యొక్క ఏలీ గారు కూడా ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న దాసుడికైతే మంచి లక్షణాలు నేర్పించాడు. యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని చూపించగలిగాడు, కానీ తన కుమారులను మాత్రం అడ్డగించలేకపోయాడు. తను చేసే తప్పుల్ని, అరే నువ్వు తప్పురా చేసేది, నువ్వు చేయి మాకు, నువ్వు దేవుడి నుంచి ఎడబాటు అవుతావు అని వాళ్ళని గద్దించలేకపోయాడు అనమాట. గద్దించకపోకపోవడం వలన దేవుడు వారికి ఇచ్చిన శిక్ష ఏంటంటే, ఆ కుటుంబానికి ఇచ్చిన శిక్ష ఏంటంటే, ఒక దినమందే ఆ కుటుంబంలో ఉన్న మగ సంతతి మొత్తం చనిపోయారు. అందరూ విధవరాలు అయిపోయారు కుటుంబంలో. ఏలీ గారు చనిపోయారు, ఏలీ గారి కుమారులు చనిపోయారు. ఎవరైతే బంధుమిత్రులు ఉంటారో వాళ్ళందరూ కూడా కుటుంబం మొత్తం మగ సంతతి మొత్తం తీసివేయబడింది. అందరూ కూడా విధవరాలుగా మిగిలిపోయారు కుటుంబంలో. దానితో పాటుగా నిత్యమైన శిక్ష వారికి ఇంకోటి ఇచ్చారు. నిత్యమైన శిక్ష ఏంటంటే అది వారి జీవితంలో ఎవరు కూడా అంటావు ముసలితనం వరకు బ్రతకరు. దానితో పాటుగా దేవుని పరిచర్య, గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి అవకాశాన్ని ఏం చేసుకున్నారంటే చేజారించుకున్నారు. యాజకత్వం ఏం చేయబడింది, అక్కడ నుంచి ఆయన చేతి నుంచి తీసివేయబడింది. ఏలీ గారి చేతి నుంచి తీసివేయబడింది. ఆ కుటుంబం మొత్తాన్ని కూడా తీసివేయబడింది అంతా. కాబట్టి కుటుంబంలో తండ్రి పాత్రలో ఉన్నవాళ్ళు, సంఘంలో సువార్థికుడి స్థానంలో ఉన్నవాళ్ళు, సంఘంలో సంఘ పెద్ద స్థానంలో ఉన్నవాళ్ళు కుటుంబం విషయంలో, సంఘ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఏమైంది? మనం అనుకుంటాం ఒక్కోసారి ఇది చేసే తప్పు కూడా తెలిసి ఆ తప్పేగా ఏముందిలే, మన శరీర పని మనం నెరవేర్చుకుందాం అనుకున్నాం అనుకో. ఒక్కొక్కసారి ఏమైందంటే మనం చేసిన ఆ పాపం అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు, కానీ దాని ఫలితాన్ని కుటుంబం అనుభవించాల్సి వచ్చింది. దాని పరివాసనాన్ని సంఘం అనుభవించాల్సి వచ్చింది. ఎందుకంటే ఏలీ కుమారులు చేసిన తప్పుకి, ఏలీ కుమారులు చేసిన పాపానికి ఆ పరివాసన ఎవరు అనుభవించారు? నీతిమంతుడైనా నీతిమంతుడు మంచివాడైనా ఏలీ అనుభవించాడు. అది అలాగనే మనం ఒక్కొక్కసారి మనం చేసే శరీర కార్యాలు, ఆ పాపాల వల్ల, తప్పుల వల్ల ఆ పరివాసన ఎవరు అనుభవించాల్సి వచ్చింది? కుటుంబం అనుభవించాల్సి వచ్చింది, సంఘం అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి మనందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో ఉన్నటువంటి నాయకుడు, సంఘంలో పిలువబడుతున్న సంఘ పెద్ద, లేకపోతే కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి ఒక యజమానుడు కానీ, ఒక భర్త కానీ, వీళ్ళందరూ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను తప్పు చేస్తే ఆ పర్యవసనం నా వెనకలు అనుభవిస్తారు. కాబట్టి నేను అలా జీవించకూడదు. ఎలా జీవించాలంటే దేవుడి చిత్తానుసారంగా నేను జీవించాలి. దేవుడు ఏ రకమైతే ఒక కుటుంబాన్ని దేవుడు ఇదిగో ఇలా నిర్మించబడాలని కోరుకున్నాడో అటు విధానం నేను ఉండాలి. మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి. సాకారులైన భార్యాభర్తలుగా నేను పిలువబడాలి. సంఘంలో నా బాధ్యతలు ఏంటో నేను నెరవేర్తించగలిగేటట్టు ఉండాలి. సంఘం ద్వారా నేను నాయకుడిగా ఎన్నుకోబడాలి. అలానే 10 మందికి మాదిరి కుటుంబాలు నేను కూడా ఒకరిగా పిలువబడాలి. ఎందుకంటే దేవుడు నిజమే. చూడండి, అబ్రహాము దేవుడు అని పిలుచుకున్నాడంటే చూడండి, ఆయన విశ్వాసం చూడండి. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును. మనం అనుకుంటాము నేను యేసుబాబు దేవుడును, ఎరయ్య దేవుడును, దానబాబు దేవుడిని పిలుచుకోవడానికి ఇష్టపడతాం. కానీ ఆ స్టాండర్డ్స్ అంటే వారు ఎలా జీవించాలి అలా జీవించాలనుకుని మాత్రం అనుకో. మనం అంటే విశ్వాసం నేను కావాలని కోరుకుంటాం, మనసులో ఉంటుంది. నేను కూడా దేవుడి చేత అలా పిలిపించుకోవాలి. ఆయన భక్తుడే, మన వంటి వాడే అబ్రహాం కూడా. పైన చూడుబండి వ్యక్తి ఏం కాదు, ఆయన కూడా మన వంటి వాడే, మన వంటి స్వభావం కలిగిన వాడే. కానీ ఆయన విశ్వాసం బలమైంది, ఆయన విశ్వాసం గట్టిది. మీరు కొన్ని క్రీడలకు వెళ్తే వరుసగా బాటిల్స్ పెట్టి త్రో బాల్స్ చేస్తారు, గుర్తుందా? నువ్వు స్పీడ్గా వేసి అన్ని బాటిల్ పడగొట్టాలనుకోవడం మంచిది. అది నువ్వు ఏదో కట్టేసి అది బాటిల్ పడలేదు అనుకుంటే అడ్డు కుదిరిద్ది. నువ్వు బలమైన విశ్వాసంగా నిలబడాలి. బలమైన విశ్వాసిగా నిలబడి స్థిరంగా నిలబడి నేను ఆ దేవుడి చేత నేను ఎరయ్య దేవుడును, దానబాబు దేవుడు అనిపించుకోవాలన్న మనసు ఉంటుందిలే, కానీ అంటే బలమైన విశ్వాసం ఉన్నట్ల మనకి. కాబట్టి కుటుంబంలో మనందరం ఎలా ఉండాలంటే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే వల్ల మనం ఉండకూడదు. మాదిరి గారి కుటుంబం వల్లే మనం నిలబడాలి. చివరి మాట, ఒక మాట హెచ్చరిక మాట తీసుకుని మిగులుతాం మనం. హెచ్చరిక మాట ఒక్కటే. అయితే మన యొక్క కర్తవ్యాన్ని మనం నెరవేర్చకుండా తల్లి తండ్రులు పిల్లలందరూ కూడా వారి వారి పనుల్లో ఉంటే దేవుడు మన మీదకి వచ్చే శాపాన్ని ఒకసారి చదువుకొని ముగిద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం నుంచి చదవండి.
వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలెననియు అన్య దేవతలకు పానార్పణములు పోయవలెననియు పిల్లల కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. నాకే కోపము పుట్టించునంతగా వారు దాన్ని చేయుచున్నారా? తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా. అందువలన ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలము మీదను నరుల మీదను జంతువుల మీదను పొలముల చెట్ల మీదను భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను. ఆర్ప సఖ్యము కాకుండా అది మండను. అయితే దేవుని ఉగ్రత మన కుటుంబం మీద లేకుండా మనం ఉండాలంటే మనం ఏం చేయగలగాలంటే ఈ లక్షణాలు ఉన్నాయనుకో మనలో. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం మన మీద ఉండదు. ఎందుకంటే ఆయన మాదిరిగా మనం జీవిస్తే, ఆయన ఆలోచనలో ఉన్నట్టుగా మనం జీవిస్తే దేవుని ఉగ్రత మన మీద ఎందుకు ఉండిద్ది? దేవుని యొక్క కోపం మన మీద ఎందుకు ఉండిద్ది? దేవుని ఆశీర్వాదాలకు మనం కర్తలు అవుతాం. కాబట్టి దేవుడు అనాది కాలంలో కుటుంబం ఇలా ఉండాలని ఒక సంకల్పం అయితే చేశాడు. దేవుని చిత్తానుసారమైన కుటుంబం ఇలా ఉండాలి అని రూపు చూపించాడు, మనకి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు. అలా ఉండి మనందరం కూడా సంఘంలో మరి ఆనాడు అపోస్తులు ఎదిగినటువంటి స్తంభాలుగా మనందరం కూడా సంఘంలో వాడబడాలని, అలాగ జీవించాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ మరి ఇటు అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి, స్థానిక సంఘ సువార్థికులు శ్యామన్న గారికి ప్రేమ వందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.